నమస్తే అండి. నమస్తే. రైట్, ఏమంటారు? బీజేపీ కేంద్ర నిధులు హామీలు తీసుకొస్తుందా లేదా? పంచాయతీ ఓకే ముగిసింది, మరి మున్సిపల్లో అయినా బీజేపీ ఏమైనా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే హామీలు నెరవేరుస్తుందా లేదా? అటు మీకేమో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి మాత్రం శూన్యం అని అంటున్నారు. ఇదేమో కాంగ్రెస్ వాళ్ళకి అస్త్రం అవుతుంది. ఒకవైపు వెంకటేశ్వర్లు గారేమో మీరు కాంగ్రెస్ ఒకటే అని మాట్లాడుతోంది. ముందుగా మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి ప్యానెల్ వారందరికీ కూడా నమస్కారం. డెఫినెట్ గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే వస్తా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అడిగినా లేకపోతే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అడిగినా కూడా కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో వెల్ఫేర్ యాక్టివిటీస్ కంటిన్యూస్ గా వస్తా ఉన్నాయి. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి అదే విధంగా వస్తానే ఉన్నాయి కదా. వీళ్ళు అడిగినా అడగపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలు బాగుపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే రోడ్స్ కానీ లేకపోతే శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏమి లేదు. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు కానీ లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఏమి లేదు, పెట్టేది కూడా ఏమి లేదు. దానికోసమే కదా ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడిగా 2 సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది. దేనికోసము అంటే అదే కారణం. 3,200 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని వాడుకోని పరిస్థితి కనపడుతుంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులు వాడుకోవాలంటే సర్పంచ్ ఎన్నికలు కండక్ట్ చేయాలి. అందుకనేసి దానికోసం కండక్ట్ చేశారు. నేను అనుకుంటా మననే 294 కోట్ల రూపాయలు రిలీజ్ కూడా చేశారు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా ఈ గ్రామాలు మెయింటెనెన్స్ కూడా డైరెక్ట్ గా సర్పంచ్ అకౌంట్లకే కేంద్ర ప్రభుత్వం నిధులు పోతా ఉన్నాయి. సో అంతకుముందు ఒక ట్రాన్స్పరెన్స్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని శ్రీకారం చుట్టారు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ రకరకాల అమృత్ పథకం అని లేకపోతే శ్రీ సిటీ అని లేకపోతే రకరకాల పథకాలు ఉన్నాయి. వాటి కింద వేల కోట్ల నిధులు వస్తూ ఉన్నాయి. రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ కానీ శానిటేషన్ కానీ రకరకాల. దాంతో పాటుగా మా కేంద్ర ప్రభుత్వ ఏదైతే రైల్వే ప్రాజెక్ట్స్ కానీ ఎయిర్వే ప్రాజెక్ట్స్ కానీ రోడ్స్ కానీ చాలా వరకు వస్తూనే ఉన్నాయి. దగ్గర అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తే ఇప్పుడు దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు. మొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి గారే చెప్పారు 86,000 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రకరకాల ప్రదేశాల్లో రకరకాల ఏరియాల్లో రోడ్ల కోసం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కాకపోతే బురద జల్లడానికి ఏదో ఒకటి రాయి కావాలి కదా నెత్తిన కొట్టడానికి. సో అందుకని కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మిగతా పార్టీలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి తక్కువ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి రావు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. బురద జల్లడానికి చేసిన ప్రయత్నం డెఫినెట్ గా మా ఎంపీలు కానీ మొన్నటికి మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు డిపిఆర్ ప్రపోజల్ పంపించండి మెట్రో ఫేజ్ 2కి ఏదైతే టేక్ ఓవర్ చేస్తా ఉన్నారో ఆ టేక్ ఓవర్ స్పీడప్ చేయండి. దాన్ని పూర్తిగా 15,000 కోట్ల రూపాయలు అవసరం వస్తాయని అనుకుంటా. సో దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఫేజ్ 2కి ప్రపోజల్స్ పంపించండి అని చెప్పి వారే చెప్పారు. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు కలిసినప్పుడు ఈ విషయం ఒక లెటర్ కూడా అఫీషియల్ గా కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి రాశారు లెటర్. సో దాన్ని డిలే చేయకుండా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, డిపిఆర్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి ఆలోచన చేయదు. కానీ కాకపోతే మళ్ళీ ఎంతసేపు కూడా మీడియాలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు రావట్లేదు అని చెప్తా ఉన్నారు. సో మున్సిపాలిటీస్ కూడా అదే విధంగా రేపు పొద్దున నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకుముందులాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో గెలుచుకునే అవకాశాలు లేవు. అన్ని సీట్లు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ చాలా వరకు కార్పొరేషన్లు కానీ చాలా వరకు మున్సిపాలిటీలు కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకంటే చాలా మందికి తెలుసు, ఒకప్పుడు మేము ప్రచారం చేసుకోలే, ఒకప్పుడు మీడియాను వాడుకోలే 2023 కంటే ముందు. కానీ 2023 కంటే ముందల ఎలక్షన్స్ లో బండి సంజయ్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఊరూరు తిరిగి కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకోవడం చేస్తా ఉన్నారో అవన్నీ బయట పెట్టాం కాబట్టే ఆ రోజు పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది. అది కొంత కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతోటి అబద్ధపు అంశాలతోటి బీజేపీకి
బీఆర్ఎస్ ఒకటని చెప్పి ఎందుకు అది కవితను అరెస్ట్ చేయలేదని చెప్పి స్వతంత్ర సంస్థలు కొంత డిలే అవుతాయి దర్యాప్తు చేస్తున్న క్రమంలో. కానీ ఆ పాయింట్ని తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కానీ బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే, కేసీఆర్ గారి అడుగుజాడల్లోనే ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ లేదు. ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఎక్కడ అమలు చేయట్లేదు. ఒక ప్రాజెక్ట్ కూడా రావట్లేదు. ప్రాజెక్టు స్టార్ట్ చేసినవి కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితులు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఒక జీతాలు ఇవ్వడానికే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నడపడానికే 2 లక్షల కోట్ల పైన ఈ రోజు అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు చేసింది ఏమి లేదు. నారా విజయ్ గారితో మనం మాట్లాడతాం.